वजीर आईटी व बल्दी नजमनास के तारक रामाराव ने जिले वरंगल में जनूबी कोरिया की यंग वन कंपनी के एरोटॉप टेक्सटाइल प्राइवेट लिमिटेड के यूनिट का काकतिया मेगा टेक्सटाइल पार्क में संग बुनियाद रखा। वजीर दयाकर राव, एमएलए श्रीधर रेड्डी और कलेक्टर ने प्रोग्राम में शिरकत की। कबले अजीज वजीर के तारक रामाराव और यंग वन कंपनी के नुमाइंदों का हैदराबाद से जिले वरंगल बजरिए हेलीकॉप्टर आमद पर शानदार इस्तकबाल किया गया। तेलंगाना स्टेट इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर कॉरपोरेशन TSIIC ने हाल ही में टेक्सटाइल पार्क में यंग वन कंपनी की 298 एकड़ जमीन अलर्ट की है। जनूबी कोरिया की यंग वन कंपनी पहले ही ऐलान किया है कि वो अपनी पार्चा जात की सनत में 11,700 अफराद को रास्त रोजगार फराहम करेगी। हुक्काम को तवक्को है कि मजीद 11,700 अफराद को बिला वसता तौर पर मुलाजिमत हासिल होगी। ये कंपनी टेक्सटाइल पार्क में 840 करोड़ रुपए की सरमाकारी करेगी। बादअज़ा वजीर तारक रामाराव ने वरंगल मशरिक़ी हल्के में MLA कैंप ऑफिस का इफ्तिताह किया। उन्होंने आजम जाही मिल्स ग्राउंड में इंटीग्रेटेड डिस्ट्रिक्ट ऑफिस का कॉम्प्लेक्स का संग बुनियाद रखा। KTR ने 12.60 करोड़ रुपए की लागत से देसाई पेट में 200 डबल बेडरूम मकानात और वरंगल में 135 करोड़ रुपए की लागत से 16 स्मार्ट सड़कों का इफ्तिताह किया। మన ప్రాంతంలో నల్ల బంగారం మన ప్రాంతంలో ఉన్నదని మనందరికీ తెలుసు, సింగరేణి బొగ్గు. కానీ తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉన్నదే అత్యుత్తమమైనది అనేది మాకు నిజంగా కూడా మొన్నటిదాకా తెలియదు. మన ప్రాంతంలో పండే పత్తి, తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి బెస్ట్ క్వాలిటీ పత్తి మొత్తం భారతదేశంలో అనే మాట మాకు స్వయంగా సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలు వచ్చి నాకు, జయేష్ రంజన్ గారికి, మా డిపార్ట్మెంట్కు బుద్ధప్రకాష్ గారికి చెప్తే మేము పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, సార్ మన రాష్ట్రంలో పండే పత్తి భారతదేశంలోనే అత్యున్నతమైన అతి నాణ్యత కలిగిన పత్తి అని చెప్పి చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందుకే ఒకప్పుడు ఇక్కడ ఇదే వరంగల్ జిల్లాలో ఒకనాడు అజంజాహి మిల్లు ఉండేది. కొడకండ్లలో ఇంకా మన సిరిసిల్లలో, పోచంపల్లిలో ఇంతమంది నేతన్నలు ఉన్నారంటే దానికి కారణం అత్యుత్తమమైన పత్తి ఉండడమే కాదు, నైపుణ్యం కలిగిన మన నేతన్నలు కూడా ఇక్కడ ఉండడమే దానికి ప్రధానమైన కారణం. అందుకే అప్పుడే మిల్లులుండే. మళ్ళీ వరంగల్కు ఆ పూర్వ వైభవం రావాలే అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ వరంగల్లోనే కాకతీయుల పేరు మీద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 2017లో ఇక్కడనే ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. చాలామందికి చాలా అనుమానాలు ఉండే, పార్కు పెడతాం వరంగల్ అన్నప్పుడు చాలా డౌట్లు ఉండే. కానీ నిజంగా ఇక్కడ ఈ సందర్భంగా ఒక వ్యక్తిని నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలా. అది మీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి గారు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఎన్ని తిప్పలు పడ్డాడో మా MD గారితో కలిసి. ఆయన, మా MD గారు, ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత, భూముల ధరలు పెరిగిపోయిన తర్వాత ఏ రైతుకైనా, ఏ భూమి యజమానికైనా తన 1 ఎకరం పొలం ఇవ్వాలంటే కూడా బాధ అవుతుంది. తప్పు కాదు అది.